ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈసారి ప్యూర్ ఒడిస్సా స్టైల్‌లో బెండకాయ ఇంకా బంగాళదుంప పెసరట్టు అయితే పెట్టుకుంటున్నాం. దీనికి మసాలా పేస్ట్ ఏ ఇంగ్రీడియెంట్స్ వేసానో కూడా మీకు చూపించేస్తాననమాట. చూసారు కదా! ఈ మసాలా పేస్ట్ ఎంత ఫైన్‌గా మిక్స్ అయిందో చాలా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీనికి ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ధనియాలు కూడా వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. టమాటా ప్యూరీ కూడా రెడీ చేసుకున్నామంటే ఈసారి చూడండి, బెండకాయలు 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఓన్లీ. ఇంకా బంగాళదుంపలు కూడా 2 పీసులుగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు కూడా 2 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం అనమాట. చూసారా, నేను పచ్చిమిర్చి 2 ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ మసాలా పేస్ట్లో మనం ఎండుమిర్చి చాలా వేస్తున్నాము. సో మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది కదా. చూడండి, ఈ మామిడిపత్రులు కూడా మేము నానబెట్టుకున్నాం. మా ఇంట్లో అయితే మామిడిపత్రులు ఉంటాయి ఎన్ని టైం కూడా అని రీసెంట్గా కొనుక్కున్నాం మేము కూడా. చూడండి, 4 పెద్దలు మామిడిపత్రులు అయితే నానబెట్టేస్తాము. ఇప్పుడేంటి ఈ బంగాళదుంపలు ఇంకా బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం నూనెలోనైతే వేపుకోవాలండి. దీనికి కాంబినేషన్ అంటే టమాటా పప్పు అయితే చేసాము, అది కూడా తాలింపు పెట్టి పక్కన పెట్టేసామన్నమాట. చూడండి, ఇలా పప్పుగా ఉంటే మా ఇంట్లో ఇష్టం అంటే ఇలా పప్పుగా ఉంటే మా ఇంట్లో వరకు ఎక్కువ ఇష్టం అంట. ఎక్కువగా మనం కవర్ కొట్టేసిన వాళ్ళు ఎంతగా నచ్చరు. సో దీనికి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బంగాళదుంపలు అయితే వేపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కర్రీ మీరైతే మీ ఇంట్లో అంతా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకైతే కామెంట్లో పెట్టండి. డెఫినెట్గా మీరు ఆ రోజు అయితే మీ ఇంట్లో ఫుల్ మార్క్స్ అయితే కొట్టేస్తారనమాట. సో చూడండి, ఇలా పసుపు వేసుకొని బంగాళదుంపలు వేపుకుంటున్నాము. అలా వేపుకోవడం వల్ల అంటే పీస్ కొంచెం క్రంచీగా ఉండి వేగంగా ఉడుకుని తినే వల్ల మనం కర్రీలో వేగంగా ఉడికిపోతే అది కూడా కూర కొంచెం టేస్ట్ వస్తుంది. బంగాళదుంప మనం తింటున్నప్పుడు కొంచెం కరికరలని అనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక నాకైతే కామెంట్లో పెట్టండి కంపల్సరీగా. చూడండి, మేమైతే ఇలా వేపేసుకున్నాము. చూస్తారు కదా, వీటిలో వేపుకున్న తర్వాత వీటిలో కొంచెం మనం ఏవైతే బెండకాయలు ఆ బెండకాయలు కూడా ఇందులో వేసి ఫ్రై చేసేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఒక 5 నిమిషాలు నూనెలో వేసి కొంచెం వేపుకోవాలి. ఎక్కువ వేపుకుంటే మళ్ళీ కర్రలాగా అయిపోతాయి కదా. సో అలాగైతే వేపుకోకూడదు అనమాట. నార్మల్ దీంట్లో వేపుకోవాలి. చూసారు, బంగాళదుంపలు అయితే ఫ్రై అయిపోయినాయి ఆల్రెడీ. ఈ కలర్లో వచ్చినంత వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మేము బెండకాయలు వేసి వేపుకుంటున్నామండి. ఇవి కూడా ఎక్కువ డీప్ ఫ్రై ఏం చేయకుండా జస్ట్ నార్మల్గా అయితే ఒక 5 నిమిషాలు వేపుకోవాలన్నమాట. మేము ఎలాగైతే వేపుకుంటున్నా అలానే వేపుకుంటే మీకు కర్రీ అనేది ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, బంగాళదుంపలు అయితే వేపేసాము. మామిడి బద్దలు చూడండి, బెండకాయలు కూడా వేపిస్తామంటే. సో ఇలా ఉడికిపోతే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అయితే పోతుంది. సో ఇప్పుడైతే అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా వేపుకోవాలండి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇలాగే మీరు కట్ చేసుకొని వేపేసుకోవాలన్నమాట బాగా. చూసారా, ఈసారి మేమైతే ఈ కర్రీ మా బావగారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ సరే ఎందుకు ట్రై చేసాము, ఎప్పుడూ ట్రై చేయలేదు. ఏ రోజైతే వండామో ఆ రోజు అందరూ చాలా ఇష్టంగా తిన్నారనమాట. అసలు మాటలు లేవండి, స్పీచ్లెస్ అనమాట తినిన తర్వాత. సో ఈ విధంగా అది వేపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కర్రీ మాత్రం మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అంటే నాకైతే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకెన్నో అప్డేట్స్ మీకైతే వస్తాయి. నేనైతే ఎక్కువగా ఏం పెట్టడం లేదు, నేను పెట్టే కొంచెం అయినా సరే మీకు వస్తాయి కదా, ఏమంటారు. సో ఇది టమాటాలు అయితే వేసేసామంటే ఇవి కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ కర్రీ ఏంటంటే ఎప్పుడు ట్రై చేస్తున్నాను, కానీ కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. సో ఎందుకంటే కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాను ఇందులో కొంచెం పసుపు, ఇంకా ఏదైతే మనం మసాలా పేస్ట్ మిక్స్ పెట్టామో అదంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ ఏవుతున్నంతసేపు కూడా ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. స్మెల్కే తినేయాలనిపించేస్తుంది. దీనైతే చాలా అంటే ఆ వేపుతో కొంచెం తినేయాలి ఆతృత అయిపోయానమాట. కానీ వండిన తర్వాత కర్రీ టేస్ట్ ఒక వేరే లెవెల్లో ఉందనుకో, పీక్స్లో ఉందనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉంది నాకైతే కామెంట్లో పెట్టండి. ఫస్ట్ టైం కానీ చూసారంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవి ఆంధ్ర ఒడిస్సా అమ్మాయి. ఎనీవేస్ చూసారా, మసాలా పేస్ట్ కూడా వేసేసి ఇంకా ఫ్రై చేసేసాను. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ టేస్ట్ అండి. ఎందుకంటే మసాలా ఉన్న వాటర్ అంతా వేపుడు దాంట్లో పోతుంది అనమాట. సో ఈ మసాలా బాగా వేగిపోయింది కదండి. ఇందులో ఏవైతే మనం వేపేసి ఉంచుకున్నామో బంగాళదుంపలు ఇంకా బెండకాయలు ఇవి వేసి అందులో ఇంకా బాగా వేసి కలుపుకోవాలి. ఇంకా ఒడిశా సైడ్ ఏంటంటే వేడి నీళ్ళు వేస్తారండి. వీటిలో మనం అయితే చల్లటి నీళ్ళు వేస్తాం కదా, ఇక్కడ ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేసేసి వేస్తారు. వేయడం వల్ల ముక్క వేగంగా ఉడుకుతుందని, లేకపోతే చల్లటి నీళ్ళు వేస్తే మళ్ళీ బిగుసుకుంటుందని ముక్క. సో మేము పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాము ఆల్రెడీ. చూసారు కదా, ఆ కూరకి ఎంత సరిపడి అంత వేడి నీళ్ళు అయితే తీసుకున్నాము. ఇందులో అయితే వేసేసుకున్నాము. ఇంకా
సో ఇది వేడి నీళ్ళు అయితే వేసేసుకున్నాం కదండి. ఇందులో వేసుకుని కొంచెం ఇది బాగా ఉడుకుతున్నంతసేపు కూడా దాన్ని టేస్ట్ చూసి ఆస్వాదిస్తే సాలపోతే మళ్ళీ కొంచెం టైం వేసుకోవాలండి. వేసుకుని టమాటాలు కూడా కొంచెం స్మెల్ వస్తుంది. టమాటాలు కూడా మళ్ళీ కొంచెం కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఆ వాటర్లో వేసేసి మామిడి బద్దలు కూడా వేసేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మేమైతే 4 వేసుకున్నాం. ఇంట్లో ఎక్కువగా ఎవరు తింటారు, నేను అత్తమ్మ ఇంకా మా బావగారు ఇంకా మా అక్క తింటారనమాట. ఎక్కువగా ఎవరు తింటారు మామిడి బద్దలు. సో ఇందులో 4 వేసేసుకున్నాము. వేసి చూడండి ఇలా ఉడుకుతుంది కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. దీనికి ఏంటంటే మళ్ళీ తాలింపు మళ్ళీ వేరేగా పెట్టుకోవాలి. చూసారా 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన ఇందులో ఏంటంటే ఇప్పుడు పంచుపుట్టని అంటారు కదా, అదే మనం చారు తాలింపు కోసం వేస్తుంటాం కానీ అవి ఇంకా వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట. మేము ఈసారి వేయలేదు. వెల్లుల్లి కూడా వేసి తాలింపు పెట్టాలి. వేసి ఇప్పుడు ఏదైతే మనం కర్రీ చేసుకుని ఆ కర్రీ తాలింపు అలా వంపేయాలండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కూర ఉడుకుతున్న మధ్యలో తీసుకెళ్ళి వంపేయాలండి. వంపేసి వెంటనే మూత పెట్టేయాలి. దాని స్మెల్ సగం బాగా పట్టిద్ది కదండి, అది ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. చూడండి ఎలా వచ్చిందో. మాదైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అయితే వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఎలాగుందో నాకైతే కంపల్సరీగా కామెంట్లో అయితే పెట్టండి. వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ టైం అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా, ఇది కొంచెం దగ్గర చేసుకున్నాను. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సూపర్.